హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా అంటే 19th January 2026లో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకి ఈరోజు యొక్క 7 టాపిక్స్ మనం కవర్ చేస్తున్నాం. ఓకే, ఈ 7 టాపిక్స్ ప్రతి టాపిక్స్ డిస్కస్ చేసే కన్నా ముందు ఆ టాపిక్ ఏ సబ్జెక్ట్కి రిలేటెడ్ అండ్ ఆ టాపిక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సరే, ఇక్కడ ఆల్రెడీ నేను మీకు సిలబస్ మ్యాపింగ్ ఇచ్చాను. దాంతోపాటు ప్రతి వీడియో అంటే టాపిక్ చెప్పే ముందు టాపిక్ ముందు సిలబస్ మ్యాపింగ్ అని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియాస్ ఫస్ట్ స్లీపర్ వందే భారత్ ట్రైన్, ఇది మనకి రైల్వేకి సంబంధించింది. సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఎకానమీలో మన ప్రైమ్ మినిస్టర్ గారు వందే భారత్ స్లీపర్ ట్రైన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, ఆల్రెడీ మీకు వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయి కదా డౌట్ రావచ్చు. ఇది ఇప్పుడున్నటువంటి వందే భారత్ ట్రైన్స్ అనేది కార్ చైర్, అంటే మనము యొక్క బస్సుల్లో సెమీ స్లీపర్లా కూర్చుంటాం కదా, ఆ టైప్. ఇవేమో స్లీపర్ అన్నమాట. యాక్చువల్లీ ఈ వందే భారత్ ట్రైన్ అనేది మనకి హై స్పీడ్ ట్రైన్స్ అండ్ ఇవి మనకి ఇండిజినస్గా మ్యానుఫ్యాక్చర్ చేసినవి. ఈ కాన్సెప్ట్ మనకి 2019లో స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రాంలోనే భాగంగా స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రాంలో భాగంగా కొన్ని అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు కూడా స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు ఏంటంటే కొద్దిగా కాస్ట్ ఎఫెక్టివ్గా నాన్ ఏసీ ట్రైన్స్ అనమాట, అఫోర్డబుల్ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్. మరి ప్రైమ్ మినిస్టర్ గారు మన ఇండియాలో ఫస్ట్ ఎవర్ వందే భారత్ స్లీపర్ ట్రైన్ స్టార్ట్ చేశారు కదా. ఇది ఏ 2 స్టేషన్స్ మధ్యలో, ఇది వచ్చేసి మనకి హౌరా, దాంతోపాటు కామాఖ్య. మనకి హౌరా ఒకవైపు బెంగాల్ కాళికాదేవి, అలానే కామాఖ్యాదేవి మనకి అస్సాం. ఈ రెండింటి మధ్యలో ఈ స్టార్ట్ చేస్తున్నటువంటి ఇది మంచి ప్రోగ్రామ్ అని చెప్పేసి కూడా ప్రైమ్ మినిస్టర్ గారు అన్నారు. అండ్ జర్నీ వచ్చేసి మనకి ఇది ఆల్మోస్ట్ 14 hours పడుతుంది. చెప్పాను కదా, వెస్ట్ బెంగాల్ ల్యాండ్ ఆఫ్ కాళీ అండ్ అస్సాం వచ్చేసి ల్యాండ్ ఆఫ్ కామాఖ్య. యాక్చువల్ అస్సాంలో ఒక ప్రాంతానికి రీసెంట్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు కూడా వచ్చింది. రీసెంట్గా అంటే ఒక 1-2 years బ్యాక్. ఏంటో మీరు కమెంట్ చేయడానికి ట్రై చేయండి. సరే, ఈ యొక్క వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్తో పాటు ఆల్మోస్ట్ సుమారుగా 3,250 కోట్ల ప్రాజెక్టులను కూడా స్టార్ట్ చేశారు. ఇవి మనకి బాలూర్ఘట్ హిల్ రైల్ లైన్, అలానే మనకి యొక్క ఫ్రైట్ మెయింటెనెన్స్ ఫెసిలిటీ అంటే గూడ్స్ ఫెసిలిటీ న్యూ జల్పాయిగురా, దాంతోపాటు ఇంకా రిమైనింగ్ 4 lanes ఆఫ్ NH3 ధూప్గురి అండ్ ఫలకట, ఇది మనకి 4 laning చేయబోతున్నారు NH30. ఈ ప్రాజెక్ట్స్ కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వెరీ సూన్ మనకి బెంగాల్లో, దాంతోపాటు అస్సాంలో ఎన్నికలు జరగబోతుంది. సో ఆ యొక్క రాజకీయపరమైనటువంటి కాంటెక్స్ట్ని కూడా మీకు ఐడియా ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి ఇది కూడా అస్సాంకి సంబంధించింది, కజీరంగా ఎలివేటెడ్ కారిడార్. నార్మల్గా ఈ యొక్క కజీరంగా ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. కజీరంగా నేషనల్ పార్క్ గుండా మనకి బ్రహ్మపుత్ర నది వెళ్తుంటుంది. బ్రహ్మపుత్ర నది తన యొక్క కోర్స్ ఆఫ్ డైరెక్షన్ని ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకునడం వల్ల ఈ యొక్క కజీరంగా నేషనల్ పార్క్లో కొంత భాగం ముంపుకు లోనవుతుంది అనమాట, సబ్బర్జ్ అవుతుంది. అప్పుడు యానిమల్స్ అనేవి వేరే డైరెక్షన్స్కి వెళ్తుంటాయి. అలా వెళ్ళే క్రమంలో ఈ యొక్క రోడ్డును క్రాస్ చేయాల్సి వస్తుంది. అలా రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు ఈ యొక్క రోడ్ కిల్స్ అంటే ఈ యొక్క యాక్సిడెంట్లో కొన్ని యానిమల్స్ చనిపోతున్నాయి. దాన్ని నివారించడానికి కోసం అని చెప్పేసి ఇట్లాంటి ఒక ఎలివేటెడ్ కారిడార్ని యొక్క ప్రాజెక్ట్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎలివేటెడ్ కారిడార్ అంటే సేమ్ లైక్ ఇప్పుడు మనకి ఒక మెట్రో లాంటిది అనమాట. కింద నుంచి యాజ్ యూజువల్గా యానిమల్ మూమెంట్ ఉంటుంది, పైనుంచి ట్రాఫిక్ ఫ్లో అనేది ఉంటుంది. ఓకే, సరే, దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. నరేంద్ర మోడీ గారు మనకి 6,957 crores వర్తున్నటువంటి కజీరంగా ఎలివేటెడ్ కారిడార్కి ఫౌండేషన్ వేయడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ మెయిన్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల అంటే మనుషులకి యానిమల్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది సుమారుగా 34.5 kilometers ఎలివేటెడ్ కారిడార్ అండ్ ఇది మనకి నేషనల్ హైవే 715 పరిధిలోకి వస్తుంది. నార్మల్గా వర్షాకాలంలో ఈ నేషనల్ హైవేని యానిమల్స్ దాటాల్సి ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బిజియెస్ట్ నేషనల్ హైవే. ఇట్లా దాటే క్రమంలో చాలా యానిమల్స్ అన్ఫార్చునేట్గా చనిపోతున్నాయి. దాన్ని ఇప్పుడు మనం నివారించవచ్చు. చెప్పాను కదా, మనకు వర్షాకాలంలో యొక్క సదర్న్ సైడ్ ఆఫ్ కచిరంగా నేషనల్ పార్క్ వెళ్తుంటే సౌత్ సైడ్, ఆ వెళ్ళే క్రమంలోనే ఈ హైవేని క్రాస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మనకి కజీరంగా, దాంతోపాటు కర్బీ యాంగ్లాంగ్ హిల్స్, ఈ రెండింటి మధ్యలో ఈ ప్రాజెక్ట్ రాబోతుంది. కర్బీ యాంగ్లాంగ్ అనేది మనకి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ సంబంధించింది. చెప్పాను నేను మీకు ఆల్రెడీ. అస్సాంలో 3 మనకి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇక కజీరంగా రీజన్ అనేది ఒక సీజనల్ ఫ్లడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. యానిమల్ మూమెంట్ అనేది 7.5ని క్రాస్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనివల్ల రోడ్ కిల్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. లక్కీగా ఇప్పుడు దీన్ని మనము అవాయిడ్ చేయవచ్చు. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3, దావోస్ 2026. ఇది ఎకనామీకి సంబంధించింది. దాంతోపాటు ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ అనే కేటగిరీలో కూడా వస్తుంది. సో ఈ దావోస్ సదస్సు అనేది ఇది గవర్నమెంట్ నుంచి రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేట్ చేస్తారు, ప్రైవేట్ ఇండస్ట్రీస్ నుంచి పార్టిసిపేట్ చేస్తారు, అండ్ సివిల్ సొసైటీ పౌర సంఘాల నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఆర్గనైజ్ చేస్తుంటారు యాన్యువల్ మీటింగ్. ఇది 2026
జనవరి 19 నుండి జనవరి 23 మధ్యలో జరుగుతుంది. వెన్యూ వచ్చేసి దావోస్, స్విట్జర్లాండ్. అఫీషియల్ థీమ్ వచ్చేసి ఎ స్పిరిట్ ఆఫ్ డైలాగ్. ఓకే, అఫీషియల్ థీమ్. అండ్ ఇది మనకి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది. ఇందులో నేను మీకు ఇందాక చెప్పినట్టు పొలిటికల్ లీడర్స్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ యుఎన్ఓ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. జనరల్గా ఇలాంటి సదస్సులో పార్టిసిపేట్ చేయడం ద్వారా వివిధ రాష్ట్రాలు వాళ్ళ యొక్క పెట్టుబడుల్ని ఆకర్షించేటటువంటి అవకాశం ఉంటుంది. అదొక ఆ బేసిస్ పైన వీళ్ళు అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తుంటారు అనమాట. దీని ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే స్టేట్ ఆఫ్ ద వరల్డ్, అంటే మనం డిస్కస్ చేయడం ద్వారా, సహకరించుకోవడం ద్వారా అక్రాస్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనం అంటే గ్లోబల్ లెవెల్లో కండిషన్స్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు అనేది ఈ యొక్క మెయిన్ థీమ్ అనమాట. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4, ఇరావడి డాల్ఫిన్. యాక్చువల్లీ మనకి గ్యాంగ్టిక్ డాల్ఫిన్ గురించి మనం ఎక్కువ వింటుంటాం. ఈ యొక్క ఇరావడి డాల్ఫిన్ అనేది ఇప్పుడు ఇరావడి డాల్ఫిన్ యొక్క మనకి సర్వే చేపట్టబోతున్నారు అనమాట. మరి ఇరావడి డాల్ఫిన్ అనేది ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా? ఇండియాలో ఎక్కడ ఉంటుంది ఇరావడి డాల్ఫిన్? దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంది? యాక్చువల్లీ ఇది నది దాంతోపాటు సముద్రం కలిసే యొక్క ప్రాంతాల్లో ఉంటాయి. వీటిని మనం యాస్చురీస్ అంటారు అనమాట. అండ్ అలానే ఇవి డీప్ ఓషన్లో ఉండవు. ఓకే, కాబట్టి ఇవి యాస్చురీస్ ప్రాంతంలో ఉంటాయి. ఇవి ఒక యాస్చురీస్ ప్రాంతంలో ఉంటే కనుక అక్కడ ఎకోసిస్టమ్ బాగుంది అన్నట్టు. సేమ్ లైక్ ఇప్పుడు గ్యాంగ్టిక్ రివర్ డాల్ఫిన్ ఉందనుకోండి రివర్ గ్యాంగస్లో, అప్పుడు గంగా నది పొల్యూషన్ తక్కువ ఉన్నట్టు కదా, అలానే ఇది కూడా అది ఉండేటటువంటి ఎకోసిస్టమ్ని సూచిస్తుంది. కాబట్టి దీన్ని మనం ఇండికేటర్ స్పీసీస్ అని కూడా అంటుంటారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వీళ్ళు సెకండ్ నేషన్ వైడ్ రేంజ్ వైడ్ ఎస్టిమేషన్ చేయబోతున్నారు. దేనికి సంబంధించింది? యొక్క ఇరావడి డాల్ఫిన్కి సంబంధించి. ఇది ఎందులో భాగంగా? ప్రాజెక్ట్ డాల్ఫిన్లో భాగంగా. అండ్ ఫస్ట్ టైం ఈ సర్వే అనేది ఈ యొక్క సుందర్బన్ డెల్టాలో ఉన్నటువంటి ఇరావడి డాల్ఫిన్స్, అలానే ఒడిశాలోని చిల్కా రీజియన్లో ఉన్నటువంటి ఇరావడి డాల్ఫిన్స్ వీటి యొక్క నెంబర్స్ని వీళ్ళు ఎస్టిమేట్ చేయబోతున్నారు. అండ్ ఇరావడి డాల్ఫిన్ అనేది మనకి యాస్చురీ డాల్ఫిన్ స్పీసీస్, అంటే మెరైన్ దాంతోపాటు రివర్ రెండు కలిసే చోట ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి రన్ ఆఫ్ కచ్ని మనం యాస్చురీ అంటాం కదా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి ప్లేసులలో మనకి కోరల్ రీఫ్స్ అనేవి ఉండవు. కోరల్ రీఫ్స్ ఓన్లీ మనకి మెరైన్ ప్రాంతంలోనే ఉంటుందన్నమాట. అండ్ దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి వరకల్లా బ్రెవిరోస్ట్రోసిస్, దీని యొక్క నేమ్ వచ్చేసి. అండ్ ఇది మనకి ఫ్రెష్ వాటర్లో బతకగలుగుతుంది, అలానే బ్రాకిష్ వాటర్, దాంతోపాటు మెరైన్ వాటర్లో బతకగలుగుతుంది. కాకపోతే మెరైన్ వాటర్లో డీప్ ఓషన్లో ఉండవన్నమాట. కాబట్టి ఇట్లా 3 ప్రాంతాల్లో ఇవి ఉంటుంది. కాబట్టి దీన్ని మనం యూరీ హ్యారైన్ స్పీసీస్ అని కూడా అంటుంటారు. అండ్ ఇది మేజర్ రివర్ సిస్టంలో వచ్చేసేసి మనకి ఎక్కడెక్కడ ఉంటుంది? మనకి ఇరావడి రివర్ మయన్మార్, అండ్ మహాకమ్ రివర్ ఇండోనేషియా, మెకాంగ్ రివర్ కంబోడియా. ఇండియాలో మనకి ప్రైమరీగా చిల్కా లేక్ ఒడిషా అండ్ సుందర్బన్ రీజన్స్లో ఉంటుంది. వాటి నెంబర్ని వీళ్ళు కౌంట్ చేయబోతున్నారు. ఇది ఒక ఇండికేటర్ స్పీసీస్ అని చెప్పాము. దీని యొక్క ప్రెసెన్స్ అనేది అక్కడ ఉన్నటువంటి ఫిష్ పాపులేషన్ని, వాటర్ క్వాలిటీని అండ్ రివర్ సీ కనెక్టివిటీని కూడా సూచిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5, బగురుంబా డ్యాన్స్. ఈ యొక్క బగురుంబా డ్యాన్స్ని మన ప్రైమ్ మినిస్టర్ గారు విజిట్ చేయడం జరిగింది. ఇది బోడో కమ్యూనిటీకి సంబంధించింది. మనకు ఆల్రెడీ తెలుసు, అస్సాంలో బోడో ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి ఎక్కువ అధికారాలు కావాలని గతంలో ఉద్యమం చేయడం జరిగింది. దానివల్ల అస్సాంలో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ కూడా రావడం జరిగింది. ఓకే, సరే. ఈ యొక్క నరేంద్ర మోడీ గారు యొక్క గ్రాండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ బగురుంబా డ్యాన్స్ని విట్నెస్ చేయడం జరిగింది. సుమారుగా ఇందులో 10,000 మంది కళాకారులు పాల్గొన్నారు. ఓకే, ఇది బోడో కమ్యూనిటీకి చెందింది. ఇందులో ప్రధానంగా ఉమెన్ పార్టిసిపేట్ చేస్తుంటారు అండ్ మేల్ ఇక్కడ వీళ్ళ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని వాళ్ళు ప్లే చేస్తుంటారు. ఇందులో యూజ్ చేసేటటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కామ్, ఇది ఏంటంటే ట్రెడిషనల్ డ్రమ్, గోట్ స్కిన్, అలానే వుడ్ యూజ్ చేస్తారు ఇందులో. అలానే సిఫుంగ్, ఇది ఏంటంటే బ్యాంబూ ఫ్లూట్, ఇది మనకి మెలోడిక్ సపోర్ట్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి దీన్ని ప్రధానంగా ఏ ఫెస్టివల్లో ఈ డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తుంటారు? బిస్వాగు, అంటే ఇది బోడో వాళ్ళ యొక్క న్యూ ఇయర్, మనకి సంక్రాంతి లాగా అనమాట. అండ్ దుమాసి ఫెస్టివల్ అప్పుడు వీటిని ప్లే చేయడం జరుగుతుంది బోడో కమ్యూనిటీ వాళ్ళు. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 6, ఇండియాస్ ఫస్ట్ స్టేట్ ఫండెడ్ BSL-4 ల్యాబ్. యాక్చువల్లీ BSL అంటే బయోసేఫ్టీ లెవెల్, అంటే జనరల్గా ఇది మనకి ఎస్ఎన్టీకి సంబంధించింది. మనం ఎప్పుడైనా ఏదైనా డేంజరస్ ప్యాథోజన్స్ని లేదా వైరస్ని కానీ బ్యాక్టీరియాని కానీ మనం రీసెర్చ్ చేసేటప్పుడు ఒకవేళ అది అన్ఫార్చునేట్గా అది ఆ ల్యాబ్ నుంచి మిస్ అయ్యి ఉందనుకోండి, అందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కోవిడ్ అనేది వుహాన్లో ఉన్నటువంటి ల్యాబ్ నుంచి అలానే యాక్సిడెంటల్గా బయటకు వచ్చింది అంటున్నాం కదా, అలా రాకుండా సేఫ్టీ పరంగా హైయెస్ట్ లెవెల్ ఉండే ల్యాబ్ని మనం బయోసేఫ్టీ ల్యాబొరేటరీ అంటారనమాట. ఈ యొక్క బయోసేఫ్టీ ల్యాబొరేటరీ లెవెల్ 4ని మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. స్టేట్ ఫండెడ్ ఫస్ట్ టైం, అంటే ఇదివరకు ప్రైవేట్ ఉన్నాయి, స్టేట్ ఫండింగ్ ఇచ్చినటువంటి ఫస్ట్ బయోసేఫ్టీ లెవెల్ 4 ల్యాబ్ని గాంధీనగర్ గుజరాత్లో
స్టార్ట్ చేశాను అనమాట. దీనివల్ల మనకి హెల్త్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ బయోటెక్నాలజీ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఫ్యూచర్లో ఏదైనా ప్యాథోజన్కి సంబంధించి వ్యాక్సిన్ని తయారు చేసే క్రమంలో ఇది చాలా బెనిఫిట్ అవుతుందని మనం చెప్పొచ్చు. BSL-4 ల్యాబొరేటరీ అంటే చెప్పాను కదా, హై లెవెల్ బయోలాజికల్ కంటైన్మెంట్, అంటే ఇందులో చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి అండ్ ఇందులో చాలా ప్రమాదకరమైనటువంటి వాటిపైన కూడా మనం రీసెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఎబోలా వైరస్ పైన చూసిన నిఫా వైరస్, మార్బర్గ్ వైరస్, ఇట్లాంటివి ఈ యొక్క క్యానసూర్ ఫారెస్ట్ డిసీజ్ మీకు గుర్తుంటే కనుక అదని మీకు చెప్పాను, మన ఏషియాటిక్ లయన్స్కి ఈ డిసీజ్ అనేది ఎఫెక్ట్ అయిందని చెప్పేసి. సో ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి వాటిని మనం ఈ ల్యాబ్స్లో అనలైజ్ చేయొచ్చు. ఇండియాలో ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ ల్యాబ్స్, సివిలియన్ BSL-4 ల్యాబ్, ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉంది. డిఫెన్స్ వాళ్ళకి సంబంధించి BSL-4 ల్యాబ్ DRDO గ్వాలియర్లో ఉంది. అండ్ BSL-2, BSL-3 ల్యాబ్స్ మన ఇండియాలో చాలానే ఉన్నాయి. ఓవరాల్గా ఈ యొక్క BSL ల్యాబొరేటరీస్ అన్ని కూడా ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంటే మనకి VRDL, వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ నెట్వర్క్ పరిధిలో పనిచేస్తుంటుంది. ఓకే, అండ్ ఫైనల్ టాపిక్ నెంబర్ 7, ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్. ఇది మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ రిపోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంపార్టెంట్. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు వాళ్ళ యొక్క పాలసీస్ ఏ విధంగా ఉన్నాయి, వాటి వల్ల యొక్క ఆ స్టేట్స్ నుంచి ఎక్స్పోర్ట్ ఏ విధంగా అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కొన్ని పారామీటర్స్ని పరిశీలించి స్టేట్స్కి ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఆ ర్యాంకింగ్స్ ఎంతో చూద్దాం. ఇందులో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో వీటిని మెయిన్గా డేటాని ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళు మనకి నీతి ఆయోగ్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనకి స్టేట్స్, దాంతోపాటు యూటీస్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతి చేయడానికి ఎంత రెడీ ఉన్నాయని చెప్పేసి ఇచ్చేటటువంటిది అనమాట. సో ఇండియా ఆల్రెడీ 2030 కల్లా ఆల్మోస్ట్ $1 trillion ఎక్స్పోర్ట్ని టార్గెట్ చేయడం జరిగింది. అండ్ వికసిత్ భారత్ 2047 కూడా మనం టార్గెట్ చేస్తున్నాం కాబట్టి వాటి క్రమంలో ఇది మంచి పరిణామం అని మనం చెప్పొచ్చు. ఇందులో మనకి ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లో వీళ్ళు మెయిన్గా కన్సిడర్ చేసేటటువంటి 4 పారామీటర్స్, ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆ రాష్ట్రంలో పోర్ట్స్ కానీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ లాజిస్టిక్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు బిజినెస్ ఎకోసిస్టమ్ అంటే సింగిల్ విండో పర్మిషన్లు కానీ, ఇదివరకు మనం TS ఐపాస్ లాంటివి తీసుకొచ్చాం కదా, అట్లాంటి పాలసీస్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ ఏ విధంగా ఉంది, అండ్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఎలాంటి రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ పరిశీలించి ఆల్మోస్ట్ ఆల్ బిజినెస్ ఎకోసిస్టమ్కి ఒక 40% వెయిటేజ్ అండ్ రిమైనింగ్ ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 20% అని, పాలసీకి 20%, ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్కి 20% ఇట్లాంటివి ఇచ్చిన తర్వాత ఓవరాల్గా క్లాసిఫికేషన్ చేస్తారు. ఎందుకంటే ఒక పెద్ద స్టేట్ని చిన్న స్టేట్ని కంపేర్ చేయలేరు కదా, కాబట్టి లార్జర్ స్టేట్, స్మాలర్ స్టేట్, నార్త్ ఈస్ట్ స్టేట్, యూటీస్ అని డివైడ్ చేస్తారు. అలానే ఇందులో బాగా పర్ఫామ్ చేస్తున్న వాళ్ళని లీడర్స్ అని, అండ్ మీడియం పర్ఫార్మెన్స్ వాళ్ళని ఛాలెంజెస్ అని, అండ్ ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళని ఆస్పైరర్స్ అని చెప్పేసి డివైడ్ చేశారనమాట కేటగిరీస్గా. ఇక్కడ చూస్తే మనం లీడర్స్లో లార్జ్ స్టేట్ టాప్ పర్ఫార్మెన్స్లో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, యూపీ, ఏపీ ఉంది. అండ్ స్మాల్ స్టేట్లో మనకి నార్త్ ఈస్ట్ స్టేట్లో కానీ యూటీస్, మిగతా అన్ని వాటిల్లో ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్ ఇట్లాంటి రాష్ట్రాలు ఉన్నాయి మీకు. ఇది మనకి ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ రిపోర్ట్. సరే, మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన దానిపైన MCQ నేను చదివినిపిస్తాను, మీరు పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గా రైల్వే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నార్త్ ఈస్ట్లో మనకి ఇనాగ్రేట్ చేశారు కదా ప్రైమ్ మినిస్టర్ గారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్, ఈ యొక్క ఇండియా యొక్క ఫస్ట్ వందే భారత్ స్లీపర్ ట్రైన్ అనేది మనకి ఈ లాంగ్ డిస్టెన్స్ ఓవర్ నైట్ ట్రావెలింగ్లో ఒక మంచి స్టెప్ అంటున్నారు. సెకండ్ వన్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనేది హౌరా నుంచి కామాఖ్య మధ్యలో నడిచేది, ఇది ఎయిర్ కండిషన్డ్ ప్రీమియం సర్వీస్ అంటున్నారు. మూడవది NH-31D, ఈ ధూప్గిరి దాంతోపాటు ఫల్కటా ఈ యొక్క దీన్ని 4 లైన్ ఎక్స్పాండ్ చేయడం కూడా ఈ ప్రాజెక్ట్లో ఒక భాగం అంటున్నారు. మరి 3 స్టేట్మెంట్స్లో ఎన్ని కరెక్ట్? సెకండ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ కజీరంగా ఎలివేటెడ్ కారిడార్. ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్ అనేది యానిమల్స్ యొక్క అన్ఇంటరప్టెడ్ మూమెంట్ అంటే వాటి యొక్క మూమెంట్లో ఇబ్బంది కలగకుండా చేయడం కోసం చేశారంటున్నారు. సెకండ్ వన్, ఇది మనకి కజీరంగా నేషనల్ పార్క్ యొక్క సౌత్ బౌండరీ అండ్ కజీరంగా నేషనల్ పార్క్ యొక్క ఫ్లడ్ ప్లెయిన్ అండ్ కర్బీ యాంగ్లాంగ్ హిల్స్ వాటి మధ్యలో గుండా వెళ్తుందంటున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ మనకి ఇందులో నేషనల్ హైవే 715 వైడనింగ్ కూడా జరగబోతుంది అంటున్నారు. మరి ఈ 3 స్టేట్మెంట్స్లలో ఎన్ని కరెక్ట్ అనుకుంటున్నారో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి, సో మనం ఈరోజు డిస్కస్ చేసింది 19th January డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాం. ఇదివరకు కూడా మనం డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసేవాళ్ళం. సో కొన్ని రీజన్స్ వల్ల నాకు గ్యాప్ రావడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఏమైనా సజెస్ట్ చేయాలన్నా, మీరు ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్ దోస్ ఇన్పుట్స్. ఎనీహౌ, మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సో దట్ మన కంటెంట్ రీచ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ టుమారో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.